గానీ హీరోయిన్ కి గానీ సినిమాలో ఎన్నిసార్లు పెళ్లి జరిగినా చూడటానికి బాగుంటుంది, కానీ నిజ జీవితంలో జరిగితే మాత్రం తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అంటూ కామెడీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ఉన్న ఒక్క పనికి ఎసరు పెట్టావు. ఏంటది లవ్ ఫెయిల్యూరా? మరి గిటారు ఇలాంటి పాట లవ్ ఫెయిల్ అయినోడు కాక ఎగ్జామ్ ఫెయిల్ అయినోడు పాడుకుంటాడండి. ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఇంతకంటే బాధ ఎవరుకుంటే చెప్పండి. మనం ప్రేమించిన అమ్మాయిని వేరే వాడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటదంటే, మనం చలిగాచుకోవడానికి కట్టెలన్నీ పోగు చేసుకుని అగ్గిపెట్టి కోసం అట్టెల్లో వేరే వాడు చలిమంట వేసుకున్నట్టే ఉంటది. తీరా వచ్చేసరికి పొగ, వాడి మీద పగ మాత్రమే మిగులుతాయి, ఇంకేం ఉండవు. నేను ప్రేమించింది ఎవరినో తెలియాలి కదా, అదే చూపిస్తా మీకు. కాజల్ అగర్వాల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానండి. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసేసుకుందండి. ఎంత పిచ్చో తెలుసా అండి కాజల్ అంటే నాకు. అవేవో చీరలకు ఆవిడ యాడిస్తే 10,000 పెట్టి ఒక పెద్ద షాపులో చీరలన్నీ కొనేసా. ఏం చేయాలో తెలియక నేనే ఒక చిన్న షాప్ పెట్టుకున్నా. ఈవిడ ఫస్ట్ చేసిన లక్ష్మీ కళ్యాణం సినిమా చూసి అప్పుడే ఈవిడ కళ్యాణం చేసుకుందాం అని ఫిక్స్ అయ్యా. కానీ వేరే వాళ్ళని కళ్యాణం చేసుకుంది. ఇక నేను జీవితంలో కళ్యాణం చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యా. కళ్యాణం చేసుకోకపోతే ఎలా బా? కళ్యాణం ఏముందండి, కార్యం ఉంటే చాలు. నేనే కాదండి, నాలాగా బాధపడే కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదలకు పెళ్ళయిందండి. ఎక్కడ ఉన్నారు? నేను ఇచ్చిన లీడ్కి ఈడికి సంబంధమే లేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఇది ఏ డాన్స్ మాస్టర్ చూసినా నా ముందు ఇలా ఉంగుతారు. వాళ్ళకి తెలిసిందంటే నేను లాగిపెట్టి ఒకటి హరి ఓం హరి ఓం. ఇదే అల్లు అర్జున్ గారు చూసారనుకో పొగడతలు పంపుతారు. సుకుమార్ గారు చూస్తే సోలంతో దింపుతారు. మీరెన్నైనా చెప్పండి, కాజాలంటే నాకు ప్రేమ. అయితే కాకినాడ వెళ్ళి తిను. కాకినాడ దేనికి? అక్కడే కాజాలు ఉండేది. నాకు 2020లో రెండు విషయాల్లో బాధపడ్డా. ఒకటి వైరస్ రావటం, 2 కాజల కోసం ఈడు కూడా రావటం. కాజాలు ఎప్పుడు కనపడ్డా సరే నాలో టెంపరేచర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ లెవెల్ తగ్గుతుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నీకు లేని జబ్బంటూ లేదని అర్థమైందిరా. అతను భర్త, అతనికి నాకు తేడా ఏంటి చెప్పండి? ఆయన పోషించేలా ఉన్నాడు, నువ్వు పెంచినోళ్ళలాగా ఉన్నావురా బాబు. ఇంకా నీలాగా ఎవరున్నారు? మగధీర ఉన్నాడు. నేను మగధీరా కూడా. అరే పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ. గణపతి గారు ఎంత చేసినా స్కూల్ మాస్టర్ అంటారు, డాన్స్ మాస్టర్ ఏమన్నారు లేరా? నా కాజల్కి పెళ్ళైపోయిందండి. నా పంచదార బొమ్మకి పెళ్ళైపోయిందండి. ఊరుకో పంచదార బొమ్మకి పెళ్ళైందని పంచదార బస్తా ఏడిస్తే చండాలంగా ఉంటది. రామ్ చరణ్ కోసం నేను మగధీర సినిమా 2 సార్లు చూశానండి, కానీ కాజల్ కోసం 10 సార్లు చూసా, కానీ పెళ్లి చేసుకుందండి. వీడు బిజ్జల దేవ కోసం బాహుబలి 30 సార్లు చూసారు, అందుకని బిజ్జల దేవ ఎన్ని చేసుకుని చండాలంగా ఉండదు. నా కాజల్ కానీ దక్కకపోతే నేను ఇప్పుడే కొండ మీద దూకి చచ్చిపోతానండి. కొండ మీద నేనే కాదు, నా బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. అన్నయ్య వద్దన్నయ్య. యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతానయ్యా. మిమిక్రీ చేతగాని వాడే ఇలాంటి కిరికిర్లన్నీ చేస్తాడన్నయ్య. నీకు అర్థం కావట్లేదు అన్నయ్య. హైదరాబాద్ పోయించడానికి వచ్చాను. నీకు ఆల్రెడీ పోయించారు, గుర్తుందా అన్నయ్య? వైజాగ్ లో. సరే ఇప్పుడు మామూలుగా మాట్లాడేమంటారా? అంటే ఇప్పుడు దాకా ఏమన్నా మాట్లాడాను అనుకుంటున్నావా? కాజల్ని పోగొట్టుకున్నానని బాధ నాలో కనపడలేదా? అదేం కనపడట్లేదురా, బెట్టింగుల్లో బాగా పోగొట్టుకున్నట్టు ఆ బాధ కనపడుతుంది.
కాజల్కి పెళ్లి అయిపోయిందని చెప్పి రోజు రాత్రి 90 వేసి పడుకుంటున్నాను నేను. మేము మాత్రం నైట్ వేసుకుని పడుకుంటున్నావా? మేము 90 వేసుకునే పడుకుంటున్నాం. కాజల్ వచ్చేదాకా ఊరుకునేదే లేదని. నేను ఎవరొకరు కొట్టేదాకా ఊరుకునే లేడు. ఈ విషయంలో టెంపర్ గా ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, వస్తున్నాడు. నీకు ఇగో నీ లోపల ఉంటదేమో, నా ఇగో నా చుట్టూ ఉంటదే కదా. అదే అంటున్నా, ఉంటదా ఇది? నా కాజల్ పక్కన ఎవరు అతను? నా కోపం చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ ఒక్క స్కిట్ అనిపిస్తుందిరా. ఇది కాదండి, బాస్ కూడా వస్తున్నారు. ఓ బాసా? బాస్ కూడా ఉన్నాడా? ఏంటండి పాట ఇంకా కొద్దిసేపు వేయచ్చు కదా? వేస్తారా చివరిలో చెక్కి చనసూయ బాయ్ చెప్పిన తర్వాత చాలా సేపు వేస్తారు, ఎగురుకుంటే వెళ్ళు నువ్వు. జబర్దస్త్లో ఎదగాలనుకోవాలి కానీ ఎగరాలనుకోకూడదు, ఎగిరితే వెళ్ళిపోమంటారు. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ బ్లడ్డే లేదు, గ్రూప్ అడిగితే కొంచెం డౌట్ వచ్చిందాడు. నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? కాజల్ నెగిటివ్. నాదేంటో తెలుసా? మా పూనం పాండే పాజిటివ్ వాడు. కాజల్ బొమ్మని నా గుండె పైన పచ్చబొట్టు వేయించుకున్నాను. ఇప్పుడు ఏంటి? వాళ్ళ ఆయన కూడా వేయించుకుని పూజ చేసుకో ఇద్దరిది. కాజల కోసం మనం ఎంత బాధపడుతున్నాం, కాజల కంటే ఇంకో గొప్ప అందగత్తె దొరకదు కదరా. దొరకదు. ఎందుకు దొరకదు? దొరుకుతుంది. ఎక్కడ దొరికిద్ది? చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు, చిటపట చిందేస్తుంది. మీరు మాట్లాడుకునే మాటలన్నీ నేను వెనక నుంచి వింటూనే ఉన్నా. ఇక్కడికి నేను లేట్గా ఎందుకు వచ్చానో తెలుసా? ఆ మైకు పెట్టేవాడిని గోకుతూ కూర్చొని ఉంటావు. ఏంటండి ఓ కాజల్ కాజల్ కాజల్, ఏ కాజల బుగ్గలు నా బుగ్గలు ఒకట్లా లేవు? ఆవిడ బుగ్గలు తాకితే కందిపోయేలా ఉన్నాయి, మరి నాయి ఎక్కడి నుంచో దూకితే కందిపోయినట్టు ఉన్నాయి. మీరు ఇలాగే అంటారు. మగధీర సినిమా తీసేటప్పుడు రాజమౌళి గారు ఆఫీస్కి వెళ్తే నన్ను చూసి ఆయన ఏమన్నారో తెలుసా? ఎవర్రా దీన్ని లోపలికి రానిచ్చింది అని ఉంటాడు అంతే. అంతెందుకండి, రమా రాజమౌళి గారు మిత్రవింద కాస్ట్యూమ్ నాకే కట్టారు. చూసిన తర్వాత గోడకేసి కొట్టారు, అది చెప్పవే. ఇంక నుంచి ఆర్గ్యుమెంట్స్ అనవసరం అండి. నేనంటే ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడు మాత్రం చేతులు ఎత్తండి. నువ్వంటే నాకు ఇష్టమా? అంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి తాళి కడతావా? ఎక్కడికైనా వెళ్ళి కట్టడానికి కాదు, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కొట్టడానికి ఎత్తేది. మనకి ఇవన్నీ కాదురా, మనం డైరెక్ట్ గా కాజల్ దగ్గరికి వెళ్ళి అడిగేద్దాం. ఏంటి ఇంటిగా? మనం ప్రేమిస్తే వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? పదండి పదండి పదపడు. ఇదిగో భయ్యా, కాజల్ని కలవాలి. ఏం డైరెక్ట్ గా వచ్చేస్తారా? నేను సొరంగం తీసుకుని కింద నుంచి రావాలా ఏంటి? ఇంతకీ కాజు పాపకు పెళ్లి అయిపోయింది తెలుసా నీకు ఆ విషయం? కాజు పాప ఏంట్రా ఏదో ఈడే పేరు పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. నాకు అదే అర్థం అవుతలేదు. మరి చెప్పు, పెంచి పేరు పెట్టింది నువ్వే కదా. కాజు పాప దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలే. ఏమంటున్నాడు రా? కాజల్ గారిని కలవాలి, కాజల్ని పిలిపి. కాజు పాప, నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. మీ అందరినీ ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని చూసింది చాలు, కొంచెం మమ్మల్ని చూడండి. కాజల్, నేను గుర్తున్నానా? మీరు ఎందుకు గుర్తులేదు? యు హైపర్ అది రైట్? నేను తెలుసంట. మరి తెలియదని చెప్తే మళ్ళీ పిలిస్తే పెట్టండి. మేమందరం ప్రేమించాం, ఆ సంగతి తెలుసా నీకు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆ విషయం మీకు తెలుసా? అయినా పెళ్లి అయిపోయిన తర్వాత లవ్ ఏంటి? గౌతమ్ కిచ్లు నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. మేమందరం ప్రేమించాం, అతను ప్రేమించాడు, కానీ అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మీ అందరిది అభిమానం, మా కిచ్లుది ప్రేమ. తేడా ఏంటి? సినిమా టికెట్ కి హనీమూన్ టికెట్ కి ఉన్నంత తేడా ఉంది. అనా రైట్ కిచ్లు? కిచిల్లు ఇగో ఆయన కిచులు, ఈడు కిచిడి. నా నెక్స్ట్ సినిమాలో నువ్వు చెయ్యాలి. ఎందుకు? మంచం కింద మంచినీళ్ళు పెట్టడానికి. ఇంతకీ నేనెవరో తెలుసా? బిజినెస్ మ్యాన్ లో బిజినెస్ మ్యాన్. చాలా బిజీగా ఉంటాను నేను. దేంట్లో? మహేష్ బాబాని నమ్మించడంలో. నీ కోసం నా మనసులో గుడి కట్టాను తెలుసా? గుడి కట్టావా? ఇడు గుడి అంటే చాలు ప్రసాదం కోసం వచ్చేస్తాడు ఇడు.
కాజల్ నీకోసం గుత్తొంకాయి ఆవకాయి తెచ్చాను తెలుసా? మరి ముద్దపప్పు తీసుకురాలేదా? ఇదిగో ఇక్కడే ఉన్నాడుగా. చిత్రవిందా నీ బొంద ముందు ఈ బిందె లోపలికి నెట్టు. మా అందరికి అన్యాయం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తావు? మీరు అందరూ ఏం భయపడకండి. ఒకసారి అందరూ ఇటు రండి. ఉదయశ్రీ అని ఒక మంచి అమ్మాయి ఉంది, తనలో నన్ను చూసుకోండి. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ ఆఫ్ కోర్స్. అండ్ తను ఫ్యూచర్ లో హీరోయిన్ అవ్వాలనుకుంటుంది, తనలో నన్ను చూసుకోండి అంతే. ఓకే, ఇక మీరు బయలుదేరండి. మనకు దక్కన కాజల్ ఎవ్వరికి దక్కకూడదు. ఓకే. ఓ ప్లాన్ వేద్దాం. ఏంటది? ఈ నైట్ కి కాజల్ కిడ్నాప్ చేసేద్దాం. ఓకే డన్. ఓకేనా? డన్. కాజల్ దొరికావే. నువ్వెందుకు వచ్చావు ఇందులోకి? ఎందుకంటే మీరు ముందు నుంచి మాట్లాడుకున్న స్కెచ్ అంతా నేను విన్నాను కాబట్టి నేను ఇక్కడ మీకు స్కెచ్ చేశాను. అబ్బా, హలో, sketch. ఎక్కడికి వెళ్తున్నావు? మరి దీనికేం చెప్తావు? అది అదేంటది? అంటే నువ్వు కరెంట్ పోయినప్పుడు తాడి తాడి అన్నావుగా, ఈ తాడి ఇచ్చాను, నా చేతులు అనుకున్న మెల్లో కట్టావు. ఏంటి, ఈ తాడిచ్చావా నువ్వు? అవును. నేను కట్టింది నీ మెడక. అవును. కాజల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, చివరికి జాకెట్లు కాజాలు వేసుకునే దాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఏంట్రా మా పరిస్థితి? పోయి ఎవరిదైనా ఆ, 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 ఆ. ఖర్చీఫ్ తీసుకొని మొత్తం అందరూ ఫేస్ తుడుచుకోండి. వెళ్ళండి. నాలోని కాజల్ని చూసి ఇంకా నీలోనే చూసుకోవాలి ఏదైనా. పద. రోజా గారు, ఎప్పుడు హీరోయిన్స్ కి పెళ్ళైనా ఇదే పరిస్థితి వాళ్ళ ఫ్యాన్స్ కి. కరెంట్ ఇష్యూ తీసుకున్నాం, బాగుంది అది. తన మిమిక్రీ నేను చాలా సార్లు విన్నాను, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. సేమ్ అలాగే మాట్లాడతారు. ఇంతమంది అభిమానుల్లో హైలైట్ పరదేశ్ అసలు. నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం, కానీ ఈయన మహేష్ బాబు అంటే జీర్ణించుకోలేకపోయాను అసలు. అసలు చాలా బాగుంది అది. మనో గారు, చాలా బాగుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఆ సాంగ్ ఎంట్రీ చాలా character. అద్భుతంగా ఉంది. అంటే లీనమైపోయారు వాళ్ళు అసలు. రాజుగారి పంచి అదిరింది, చాలా బాగుంది. ఎన్నాళ్ళకి అవకాశం ఇచ్చాడు అది. ఒక్కొక్కటి కూడా ఫెంటాస్టిక్ హిలేరియస్ కామెడీ.